ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వాతంత్ర హక్కు అనేది ఇవ్వబడింది ఎందుకంటే ప్రతి అంశం మీద చర్చ, ఆ చర్చ ద్వారా ఓ పరిష్కారం అన్నట్టు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు సిబిఐ మీద ఒక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏంటయ్యా అంటే 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హింస కేసుల్ని బెంగాల్ బయటికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టుని సిబిఐ డిసెంబర్లో అడిగింది. లేదంటే సాక్షుల్ని భయపెట్టే అవకాశం ఉంది, బెంగాల్ కోర్టులో శత్రుత్వ భావంతో కూడిన వాతావరణం నెలకొంది అని. దాని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అట్లా మాట్లాడతారు మీరు, మొత్తం న్యాయ వ్యవస్థనే ఇట్లా అంటున్నారు. ఇక్కడే ఆలోచించాల్సింది, ఇవాళ న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో జరిగేది ఏంటి, కోర్టులోని లాయర్లే తృణమూల్ కాంగ్రెస్ మనుషులు అయ్యి ఉంటున్నారు. కోర్టుల్లో సాక్షుల్ని రానియట్లా, భయోత్పాతానికి గురి చేస్తున్నారు. అక్కడ చెప్పే ధైర్యం ఎక్కడ ఉంటుంది? వివిధ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి వస్తుంది. రాజకీయ పార్టీల తరపున లాయర్లు కార్యకర్తల్లాగా పనిచేస్తూ అవతల ఉన్నటువంటి వాళ్ళని దబాయించేస్తున్నారు. మ్యాజిస్ట్రేట్ల దగ్గర కూడా హడావిడి చేస్తున్నారు. ఆ వాతావరణాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్స్ లేవు ఇప్పుడు. ఖచ్చితంగా దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించకుండా ఎవరినో నిందిస్తే ప్రయోజనం లేదు.